వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ డిజిటల్ ఆడియోస్. ఇప్పుడు మీ ముందు ఒక కొత్త వీడియో. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే స్టాక్ వచ్చిండేది వచ్చేసి ఈ బోర్డ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ 7.1 బోర్డ్స్ చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు 7.1 బోర్డు మళ్ళీ స్టాక్ వచ్చింది. సో ప్లస్ జెమ్టెక్, క్రిస్టల్ ప్లస్ వసంత్ V10. సో ఇన్ని బోర్డు ఇప్పుడు స్టాక్ ఉన్నాయి మా దగ్గర. సో ఇది కావాలనే వాళ్ళు నాకు ఆన్లైన్లో ఆర్డర్ చేయండి. చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు, పేమెంట్ చేయలేదు. పేమెంట్ చేయాలి. పేమెంట్ 100% పేమెంట్ ప్లస్ కొరియర్ ఛార్జ్ సపరేట్గా ఇవ్వాల్సి పడుతుంది. అది ఆల్రెడీ నేను అన్ని వీడియోలు చెప్తూ ఉంటాను. ప్లస్ మా వెబ్సైట్లో కూడా మీరు లాస్ట్ పేజ్లో చూస్తే అక్కడ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్లో పేమెంటు కొరియర్ ఛార్జెస్ సపరేటు అని ఆల్రెడీ నేను వేసాను. సో చాలామంది నాకు కాల్ చేస్తారు, సార్ కొరియర్ ఛార్జ్ సపరేట్ అనేసి. సో అవును, కొరియర్ ఛార్జ్ సపరేట్గా ఉంటుంది. కొరియర్ వచ్చేసి మీకు పార్సల్ బట్టి కొరియర్ వచ్చేసి మనకి ప్లస్ పిన్ కోడ్ బట్టి కొరియర్లు ఉంటాయి ఛార్జెస్. సో అదంతా మీరు కొరియర్ ఛార్జ్ సపరేట్గా ఇవ్వాల్సి పడుతుంది. ప్రోడక్ట్ వచ్చేసి మీకు ప్యాక్ చేసి కొరియర్ ఛార్జ్ చెప్పాలంటే ప్రోడక్ట్కి ఫస్ట్ మీరు 100% అడ్వాన్స్ పే చేయాలి. 100% అడ్వాన్స్ పే చేస్తే దాంట్లో మీకు ప్యాకింగ్ చేసేసి సో అది ఎంత వెయిట్ వస్తుంది ప్యాకింగ్ అది చూసేసి ఒక మీకు కొరియర్ ఛార్జు చెప్తాము. మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ చేసేవాళ్ళు ఆర్డర్ నంబరు ప్లస్ పేమెంట్ రెసిప్ట్ ఖచ్చితంగా నాకు వాట్సాప్ పెట్టాలి. మీరు ఆర్డర్ నంబరు ప్లస్ మీ పేమెంట్ రెసిప్ట్ ప్లస్ కొరియర్ ఛార్జ్ వేసే రెసిప్టు సహా మీరు వాట్సాప్ చేయాలి నాకు. సో ఆర్డర్ దీంట్లో మీరు ఇట్లా చేస్తే ఏమవుతుందంటే మీ ఆర్డర్ నంబర్ వచ్చేసి నా దగ్గర ఉంటుంది. మీకు ఇక్కడి నుంచి మెటీరియల్ డిస్పాచ్ అయ్యి మీకు అక్కడ వచ్చేసి రిసీవ్ అయ్యే వరకును ఆ ఆర్డర్ నంబర్తో వచ్చేసి మనం ట్రాకింగ్లో ఉంటుంది. సో మీకు మళ్ళీ పార్సల్ వచ్చి మీకు పార్సల్ రిసీవ్ చేసుకునేటప్పుడు నాకు ఒక మెసేజ్ కూడా పెట్టండి దాంట్లో ఆర్డర్ రిసీవ్ అయింది అనేసి. సో అంతవరకు మీకు పార్సల్ వచ్చేసి ఎక్కడ పోదు, పార్సల్ మీ ఇంటికే వస్తుంది. సో అది డిపెండ్స్ ఆన్ ది కొరియర్ వాళ్ళు వచ్చేసి మీ ఇంటికి తీసుకొస్తారా లేదంటే ఆడ బ్రాంచ్లో వచ్చేసి మీరు పికప్ చెప్తారా అది మీరు కనుక్కోవాలి. సో కొరియర్కి వచ్చేసి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క తర ఉంటుంది. ఆంధ్రాకి ఎప్పుడు డైలీ నాకు మెటీరియల్ పోతూ ఉంటుంది. సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క తర సర్వీసు వాళ్ళు టైం తీసుకుంటారు. అది మీరు చూసుకోండి. నాకు ఇక్కడి నుంచి నేను ప్యాక్ చేసి ఇమీడియట్గా మీరు డైలీ వచ్చేసి నా దగ్గర కొరియర్ వాళ్ళు వచ్చేది 5 o'clock. సో 5 o'clock లోపల మీరు పేమెంట్ చేస్తే 4 o'clock లోగా పేమెంట్ చేస్తే ఆపొద్దే మెటీరియల్ డెలివరీ అవుతుంది, డిస్పాచ్ అవుతుంది. 4 o'clock 5 o'clock తర్వాత మీరు పేమెంట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే 5 o'clock వరకు మీరు వెయిట్ చేయాల్సి పడుతుంది. సో అది మన డైలీ ప్రాక్టీసు. సో అది అవుతూ ఉంది. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో ఇది చూస్తాము. ఇది రవి ప్రోలాజిక్ మీరు చూడొచ్చు, మ్యూజిక్ ఫాల్స్ అనేసి. సో ఇది 7.1. సో మళ్ళీ స్టాక్ వచ్చింది. స్టాక్ ఉండింది ఖాళీ అయింది, మళ్ళీ స్టాక్ మళ్ళీ వచ్చింది. సో కావాలనే వాళ్ళు చెప్పండి. సో దీన్ని కూడా చాలా బాగుంది, నేను టెస్ట్ చేశాను. మీకు ఎందుకు నేను టెస్టింగ్ వీడియోలో వేయలేదంటే మనకి ఇక్కడ ఏం చెప్తారు కాపీరైట్ ప్రాబ్లం ఉండేది వల్ల మనము ಯಾವುದೇ టెస్టింగ్ వీడియోలు వేయడం లేదు. సో ఇవన్నీ 4 బోర్డులు మేము ఇక్కడ టెస్ట్ చేసాము, చాలా బాగుంది. అయితే ఒక్కొక్క టెక్నీషియన్స్ ఒక్కొక్క కస్టమర్స్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందన్నమాట. వాళ్ళు దీన్ని మ్యూజిక్ వాళ్ళకి ఎలా కావాలనేసి కొందరికి వచ్చేసి పడుతుంది, కొందరికి వచ్చేసి పట్టేలే సౌండ్. సో అది మీరు చూసుకోండి. సో మేము చెక్ చేసినట్ల ఇది చాలా బాగుంది. 7.1 ప్రోలాజిక్ మీరు చూడొచ్చు. ఇక్కడ కనెక్షన్స్ డీటెయిల్స్ సరౌండ్ అవుట్పుట్. దీంట్లో ఎప్పుడు 3 పిన్ కనెక్టర్స్ అంటే సెంటర్లో వచ్చేసి మీకు గ్రౌండ్ ఉంటుంది. సో దాన్ని చూసుకోండి. ఇక్కడ సరౌండ్ అవుట్పుట్, ఇక్కడ ఒక అవుట్పుట్ సరౌండ్ అవుట్పుట్ ఉంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి
ప్లస్ వి, గ్రౌండ్ మైనస్ వి, పాజిటివ్ నెగిటివ్ గ్రౌండ్ ఇక్కడ ఇవ్వాలి మీరు. 24 volts, 30 volts, 35 volts ఇవ్వచ్చు మీరు, ఆరాంగా వచ్చి ఇచ్చేయచ్చు. ఇది డిలే ప్రీసెట్ ఇక్కడ ఒకటి ఉంది. సరౌండ్ అవుట్పుట్, దీనికి సరౌండ్కి ఒక ప్రీసెట్ ఉంది. ఇక్కడ సెంటర్ అవుట్పుట్, ఇది ఊఫరు, సబ్ ఊఫర్ అవుట్పుట్ ఇది. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇన్పుట్ ఇవ్వాలి. ఇది వచ్చేసి ట్రిబుల్, ఇది ట్రిబుల్, ఇది బాస్, ఇది బాస్. సో టోటల్గా 1 2 3 4 5 5 బ్యాక్ సైడ్ రవి 007 మోడల్లో, రవి 007 7.1 ప్రో లాజిక్. వోల్టేజ్ దీనికి మీరు డ్యూయల్ సప్లై ఇవ్వాలి. ఒక 24 30 30. సో ఇలా వోల్టేజ్ ఇవ్వచ్చు, డ్యూయల్ సప్లై. తర్వాత జెమ్టెక్ ప్రోలాజిక్ బోర్డ్ సైజ్ చూసుకుంటే ఇది చిన్నగా ఉంది, చూడొచ్చు మీరు. సో అన్నిటికన్నా చిన్నగా ఉండే బోర్డు ఇది. అయితే దీంట్లో వచ్చేసి 1 2 3 4 దీంట్లో 5 IC వేశారు. బ్యాసు, ట్రిబుల్, గ్రౌండు, సెంటరు, గ్రౌండు, సబ్ ఊఫరు, రైట్, రియర్ లెఫ్ట్ గ్రౌండు. ఇక్కడ వచ్చేసి సబ్ ఊఫర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి సరౌండ్ ప్రీసెట్. సరౌండ్కి రియర్ రైట్, రియర్ లెఫ్ట్కి వచ్చేసి ఇండివిజువల్ ప్రీసెట్స్ ఇచ్చారు దీనికి. తర్వాత వచ్చేసి ఇన్పుట్ ఇక్కడ చూడవచ్చు మీరు, ఇన్పుట్ లెఫ్ట్, ఇన్పుట్ రైట్, గ్రౌండ్. ప్లస్ సప్లై తీసుకుంటే డ్యూయల్ సప్లై 24 volts, -24 volts ప్లస్ 24 volts ఇవ్వాలి దీనికి. చూసుకోండి వర్షన్ 3 ఇక్కడ రాశారు, వర్షన్ 3. బాగుంది, చాలా బాగుంది ఎఫెక్ట్, చూసుకోవచ్చు మీరు. తర్వాత క్రిస్టల్ NC 5.1 ప్రోలాజిక్ 5.1 అవుట్పుట్. ఇది చాలా బాగుంది. సబ్ ఊఫర్ బేస్ వచ్చేసి ఒక వైబ్రేషన్ లేకుండా చాలా బాగా డిజైన్ చేశారు. ప్లస్ ట్రిబుల్ చాలా బాగుంది. సో దీన్ని మీరు వాడుకోవచ్చు. సబ్ ఊఫర్ ఫ్రీక్వెన్సీ ప్రీసెట్ ఇచ్చారు. ఇక్కడ సరౌండ్ ప్లస్ గెయిన్, సెంటర్కి గెయిన్, సరౌండ్ అడ్జస్ట్మెంట్. సో 3 ప్రీసెట్లు 4 ప్రీసెట్లు ఉన్నాయి సబ్ ఊఫర్ గెయిన్. సో ఇది చాలా బాగుంది. ప్లస్ ఇన్పుట్ గెయిన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. గెయిన్ ఇక్కడ చూడొచ్చు మీరు, డెడికేటెడ్ ప్రీసెట్ ఇచ్చారు లెఫ్ట్ రైట్కి. ఇక్కడ వచ్చి ట్రిబుల్, ఇది బేసు, ఇది ట్రిబుల్, ఇది బేసు, ఇది ఇన్పుట్. ప్లస్ దీనికి అంతే, మీరు ఒక 24 0 24 30 0 30 30 ఇలా ఇవ్వచ్చు. సో ఈ బోర్డు చాలా బాగుంది. సో రిజల్ట్ మాత్రం చాలా బాగుంది, దీన్ని కూడా తీసుకోవచ్చు మీరు. తర్వాత V10 బిగ్ ప్రో, అన్నిటికన్నా పెద్దన్నయ్య ఈయన. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, 1 2 3 4 5 6 ICలు యూస్ చేశారు దీనికి. సో ఇది బ్యాస్, ఒకే కనెక్టర్, దీని జొతలో కనెక్టర్ ఇచ్చారు. ప్లస్ ఇది ట్రిబుల్ బ్యాస్, ఒకే వసంత్లో వచ్చేసి అన్నీ ఒకే లైన్లో ఉంటుంది మీకు అవుట్పుట్ ఇదంతా. ప్లస్ ఇది అవుట్పుట్, లెఫ్ట్ రైట్ అవుట్పుట్. ఇది మీకు సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సబ్ ఊఫర్, సెంటర్. ఇది ఒక అవుట్పుట్ 5 పిన్ కనెక్టర్. ప్లస్ ఇక్కడ వస్తే మీకు ఇన్పుట్ 2 ఛానల్ ఇన్పుట్. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి గెయిన్ సపరేట్గా ఉంది దీంట్లో. ప్లస్ ఇక్కడ తీసుకుంటే మీరు సరౌండ్ గెయిన్ అడ్జస్ట్మెంట్. సో ఇండివిజువల్ గెయిన్ అడ్జస్ట్మెంట్ ఉంది, సెంటర్కి గెయిన్ అడ్జస్ట్మెంట్ ఉంది, సబ్ ఊఫర్కి గెయిన్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ మీకు అవుట్పుట్లో సపరేట్ డెడికేటెడ్ బాస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇన్పుట్లో బాస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ బాస్ అడ్జస్ట్మెంట్, అవుట్ బాస్ అడ్జస్ట్మెంట్. సో 2 ఉంది దీంట్లో. సో చూసుకోండి. సో ఇది అంతే,
24, 30 వోల్ట్స్, 35, 40 వరకు ఇవ్వచ్చు మీరు దీనికి. సో వోల్టేజ్ ఇది డ్యూయల్ సప్లైయే. సో ఇన్ని స్టాక్ వచ్చాయి మన దగ్గర. సో ఇది కావాలనే వాళ్ళు ఫోన్ చేయండి. మీకు ఆర్డర్ చేయడం తెలియకపోతే నాకు ఫోన్ చేయండి, ఆర్డర్ మాత్రం తీసుకుంటాను ఫోన్ చేస్తే. ఎవరు డౌట్లు వచ్చేసి నాకు ఈ ఫోన్లో అడగండి. సో డౌట్ ఏమన్నా మీకు ఉంటే కమెంట్లో కమెంట్ చేయండి. సో దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలోనే ఒక బెల్ ఐకాన్ ఉంది, దాంట్లో నోటిఫికేషన్ ఆల్ అని వచ్చే ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. సో నేను కొత్త వీడియో చేసేటప్పుడు మీకు నోటిఫై అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.